నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు కర్కాటక రాశి వారపు రాశిఫలాలు. ఈ వారం మీరే అనారోగ్యంతో బాధపడవచ్చు. ఎందుకంటే మైదానంలో పెరుగుతున్న పని ఒత్తిడి మరియు గజిబిజిగా పని గత కొన్ని వారాలుగా మిమ్మల్ని అలసిపోతుంది. దీనివల్ల మీకు ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది. మీరు మద్యం సేవించడం లేదా మరేదైనా మత్తు మీకు హాని కలిగిస్తుందని భయపడుతున్నారు. ఎందుకంటే మత్తు స్థితిలో మీ విలువైన కొన్ని వస్తువులను మీరు కోల్పోయే అవకాశం ఉంది. మీరు తరువాత చింతిస్తారు. మీరు ఈ వారం పెద్ద నిర్ణయం తీసుకోవలసి వస్తే, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ అభిప్రాయాన్ని ఖరారు చేయండి. ఎందుకంటే మీ స్వంత నిర్ణయం కొంత ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది. ఈ విధంగా మంచి ఫలితాలను సృష్టించడానికి, కుటుంబ సంబంధాన్ని సృష్టించడానికి మరియు ఇంటి పెద్దల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రతి నిర్ణయంలో వారి సలహాలను తీసుకోండి. ఈ వారం మీ స్వభావంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఈ కారణంగా మీ వైఖరి కూడా కొంత అస్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉపాధి ప్రజలు ఈ వారం కార్యాలయం చుట్టూ మాట్లాడటం మానుకోవాలి. లేకపోతే మీరు కార్యాలయ రాజకీయాల్లో చిక్కుకోవచ్చు. అది మీ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఈ వారం మీ గురువుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని, వారి సహాయం మరియు సహకారాన్ని పొందటానికి వెనుకాడరు. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. తద్వారా మీరు ప్రతి భవిష్యత్ పరీక్షలో మెరుగైన పనితీరును ఇవ్వగలుగుతారు. ఈ వారం మీ జీవిత భాగస్వామి చేసిన ఏదైనా ఆకస్మిక పని కారణంగా, మీరు చేసిన ప్రణాళికలు తప్పు కావచ్చు. ఈ కారణంగా మీ మనస్సు కొంత నిరాశకు లోనవుతుంది. ఏదేమైనా, వారం మధ్యకాలం తరువాత, ఏమి జరిగినా మంచి కోసం అని మీరు కూడా గ్రహిస్తారు. చంద్రునికి సంబంధించి రాహువు 8వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం మీరు అనారోగ్యంతో బాధపడవచ్చు. చంద్రునికి సంబంధించి కేతువు 2వ ఇంట్లో ఉండటం వల్ల, మీ స్వతంత్ర నిర్ణయం కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం, దుర్గా చాలీసాని జపించండి.